నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ కవాత్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. పోలీసులు ఇచ్చిన గౌరవ వందనాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్ స్వీకరించారు. మేలుకొని ప్రజల యొక్క సేవలు అందిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. అటువంటి పోలీస్ సెకండ్ కంటింజెంట్ ఇన్ఛార్జ్ ఎన్వి శివప్రసాద్ ఆర్ఎస్ఐ, ప్రేమ్ కుమార్ ఎస్ఐ. ఫోర్త్ కంటింజెంట్ ఉమెన్ పీసీ కంటింజెంట్. మ్యూజిక్ విన్యాసంతో మన ముందుకు వస్తుంది, చక్కగా గమనించండి. కంటింజెంట్ మళ్ళా దేశ ప్రథమ రాష్ట్రపతి excellent performance. Republic Day India bhai జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగుల ద్వారా సేవలు అందించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. 99% పైగా సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి తక్షణమే పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమాలు, ఉద్యోగుల స్పందన కార్యక్రమాల ద్వారా క్రింది స్థాయి వరకు వెళ్లడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సమగ్ర నివేదికను కలెక్టర్ చదివి వినిపించారు. ఆర్మీ రిజర్వ్ పోలీసులు బ్యాండ్ మేళంతో నిర్వహించిన కవాతును తిలకించారు. మన జిల్లాలో చీమకుర్తి నుండి 3,45,877 క్యూబిక్ మీటర్లు గ్రానైట్ ను ఉత్పత్తి చేసి 45,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. దీని వలన 283 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. జిల్లాలో 36,000 టన్నులు క్వార్ట్స్ ఉత్పత్తి చేస్తూ 14,420 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. దీనివలన 10 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. జగనన్న భూరక్షలో భాగంగా జిల్లాలో ఉంటున్న గ్రనైట్ ప్రాసెసింగ్ యూనిట్స్ నుండి సుమారు 30 లక్షలు సర్వే రాళ్ళని తయారు చేసి అన్ని జిల్లాలకు సరఫరా చేయడం జరిగింది. ఇన్ని సహజ వనరులు కలిగిన జిల్లాలో పశ్చిమ ప్రకాశం జిల్లా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం మరియు త్రాగు సాగు నీటు లభ్య లేకపోవడము, జిల్లాలో వ్యవసాయ సాగు పద్ధతులు మరియు ఎరువులు పురుగు మందులు వాడకం పైన అవగాహన లోపం, వర్షాధార పంటల పైన వ్యవసాయం చేస్తున్న రైతులకి తక్కువ ఆదాయం రావడం, వర్షాభావ పరిస్థితుల్లో సరిగా పంటలు పండకపోవడం, భూ కామతదారులు గ్రామంలో లేకపోవడం వలన అధిక భూములు సాగు లేక బీడు భూములుగా ఉండడము, రెవెన్యూ రికార్డులో చిక్కులు మరియు దీర్ఘకాలిక భూ వివాదం ఉండడం, ఇండస్ట్రీస్ తక్కువ ఉన్న వలన ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, లోతైన సముద్రంలో చేపలు వేట ఆడు కొరకు సరిపడినంత సదుపాయాలు మరియు పరికరాలు లేకపోవడము వంటి సవాల్ని మనం అధిగమించవలసి ఉన్నది. ఈ సవాల్ని అధిగమించడానికి జిల్లాలో తీసుకున్న చర్యలు: రెవెన్యూ 955 ఎకరాల్లో ప్రభుత్వ భూమిని 838 మంది లబ్ధిదారులకి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చేటకు జిల్లా స్థాయి అసైన్మెంట్ కమిటీ ఆమోదించడం జరిగింది. 2,198 లబ్ధిదారులకి చెందిన 4,156 ఎకరంలో అసైన్మెంట్ భూములు నిష్క్రమణకు కూడా ఎదురుకి అమ్మిశెట్టి సత్యం, హెడ్ కానిస్టేబుల్ 1650, దిశా పిఎస్ ఒంగోల్ వారు ఇప్పుడు నారాయణ ఏఎస్ఐ 886 అద్భుతంగా చేతుల మీదుగా మరి goes to shield goes to Leaji
MD ఫైరోజ్ ఫాతిమా. रिपब्लिक डे पीरियड समाप्त हुआ. పెరడ్ కమాండర్ గారు ఫస్ట్ కంటింజెంట్, సెకండ్ కంటింజెంట్ ఏఆర్ కంటింజెంట్, లాస్ట్ కంటింజెంట్ ఎన్సిసి కంటెంట్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రతీకగా ఇచ్చేసినటువంటి వారిని దుశ్శాలవతో ఇప్పుడు ఇక్కడ మన కలెక్టర్ వారి యొక్క అల్లుడు గారిని కూడా శేషగిరిరావు గారిని కూడా సత్కరిస్తున్నారు. వెంకటేశ్వరరావు గంగూరు ప్రకాశం పాల్తులకి అలతో సత్కరిస్తున్నారు. మెప్పాకు సంబంధించినటువంటి కవాతు కార్యక్రమానికి సంబంధించినటువంటి మహిళలు పట్టణ పేదరిక నిర్మూలన సమస్య భారత్ మాత జై అనేటటువంటి నినాదాలతో వారందరూ వచ్చేస్తున్నారు. చిన్నారి భారత మాతగా అలాగే చక్కటి గవాతు నిర్వహించారు. స్పెషల్ ఎక్స్ట్రాక్షన్ వారి యొక్క కేరళీయం. రాజ్యాంగం దేశంలోనే ప్రతి ఒక్క పౌరునికి సమాన అవకాశాలు కల్పించిందని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమకు సంక్రమించిన హక్కులను, బాధ్యతలను నిర్వర్తించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి న్యాయమూర్తులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి జిల్లాలోని ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. చట్టం పట్ల అందరూ సమానమేనని, పేద ధనిక సామాజిక వ్యత్యాసాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. సార్ సెక్రటరీ గారు రండి సార్. ఏపీ శీతలం సస్యశ్యామలం మాతరుల కుసుమిత మధుర శోభినిం సుహాసినిం మాతరం వందే మాతరం. నన్ను చేయొద్దు. పంజాబ సింధు గుజరా హిందీ హిమాచల తవ శుభ నామే జాహే తవ శుభాశిష నాయక జయ హే జయ హే జయ హే జయ జయ హే జయ హింద్. पर्वत वो सबसे ऊंचा किसी की हजार में खेलती है से अच्छा हिंदू खुशा हमारा हमारा सारे जहां आपस में पैर रखना मजा से अच्छा हिंदू खुशा हमारा हमारा.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు తలుచుకుంటేనే గుండెల్లో ధైర్యం వస్తుందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గుంటూరు రోడ్లోని A1 ఫంక్షన్ హాల్ వద్ద వైసీపీ నాయకుడు రావూరి బుజ్జి మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు గొప్ప వీరుడని, ఆయన విగ్రహావిష్కరణకు రాలేకపోయానని నేడు నివాళులర్పించడం జరిగిందని బాలినేని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్, కటారి శంకర్, బెల్లం సత్యనారాయణ, వైసీపీ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు గంటా రామానాయుడు, అధికార ప్రతినిధి ఎస్కే సైదా, కార్పొరేటర్ అంబటి ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు జొల్లపల్లి సురేష్, 5వ డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు సిహెచ్ నాగరాజు, పెండ్యాల శ్రీను, అరవింద్, ముత్తు, ఖాదర్ బాషా, రమేష్, వేణు, పూర్ణ, వాసు, రసూల్ పాల్గొన్నారు. సందర్భంగా మరి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు ఈరోజు వేయటానికి రావడం జరిగింది. మొన్న 14వ తేదీన విగ్రహం ఏర్పాటు మరి క్షత్రియ సంఘం తరఫున ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు అంటే అందరికీ ఆయన గురించి చెప్తేనే మన వెంట్రుకలు నెక్కుపుచ్చుకునే పరిస్థితి ఉంది. ఆయన స్వాతంత్రం కోసం ఎంతో పోరాడిన మొదటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. ఆయన ఆశయాలని అందరూ కూడా కొనసాగించాలని, ఆయన మన భారతదేశానికి స్వాతంత్రం రావాలనే ఉద్దేశంతో ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని కూడా ఆయన అడుగుజాలలో, ఆయన చూపిన బాటల్లో మరి అందరూ కూడా నడవాలని కూడా కోరుకుంటూ మరి ఒకసారి అందరూ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. దేశ ప్రజలకు స్వాతంత్రం సముపార్జించడానికి ఎందరో మహనీయులు వారి జీవితాలను త్యాగం చేసి స్వాతంత్రాన్ని సాధించారని జేసీ శ్రీనివాసులు తెలిపారు. స్వాతంత్ర సముపార్జనలో పాలు పంచుకున్న మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని నింపుకొని వారి ఆశయాలకు అనుగుణంగా నేటి తరం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా పరిపాలనా కార్యాలయం, కలెక్టరేట్లో 75వ గణతంత్ర వేడుకలలో భాగంగా జాతీయ జెండాను జేసీ ఎగురవేసి గౌరవ వందనం చేశారు. గణతంత్ర వేడుకలలో భాగంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్ఓ శ్రీలత, కలెక్టరేట్ ఏఓ చిరంజీవి, పరిపాలనా విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునే వివిధ శాఖలకు సంబంధించిన స్టాళ్లను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎస్పీ మల్లికా గార్గ్ ఇతర అధికారులు పరిశీలించి అభినందనలు తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జల వనరుల శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పారిశుద్ధ్యం, భూగర్భ జల వనరుల కేంద్రం, పరిశ్రమల శాఖ, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ, పాఠశాల విద్యాశాఖ, అటవీ శాఖ, మత్స్యశాఖ, గనులు, భూగర్భ వనరుల శాఖ, పశు సంవర్ధక శాఖలకు చెందిన ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు.
75వ గణతంత్ర వేడుకలు కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీజీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత జెండా ఆవిష్కరించారు. సల్యూట్ ఆరామ్ సల్యూట్ అందరూ గౌరవ సభ్యులు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన తరువాత అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగ అమలు మనకు ఒక రోజు ఉండాలని జనవరి 26న నిర్ణయించడం జరిగిందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని సంస్కరణలు వచ్చినా రాజ్యాంగం అమలు అనేది జరుగుతుందన్నారు. రాజ్యాంగ అమలు నేటికి 75 సంవత్సరాలు పూర్తయిందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. రాజ్యాంగం అమలు దినాన్ని నేడు జరుపుకోవడం జరుగుతుందన్నారు. రాజ్యాంగ అమలు వల్లే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు రాజ్యాధికారానికి భాగస్వాములయ్యారని స్పష్టం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, మున్సిపల్ ఇంజనీర్ జానీ, కార్పొరేటర్లు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం అనేది కూడా ఒకటి ఉండాలి, రిపబ్లిక్ అనేది కూడా ఏర్పడాలనే ఉద్దేశంతోనే జనవరి 26వ తారీఖున దానిని అమల్లో తీసుకొచ్చారు. ఇప్పటికి 75 సంవత్సరాలు అవుతున్నది. ఈ 75 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ప్రభుత్వాల్లో సంస్కరణలు కూడా ఎన్నో వచ్చాయి. బట్ ఎప్పటికైనా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మాత్రం ఎవరు కూడా మర్చిపోలేని విషయం అది. వారు తలపెట్టిన ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అనేది ఇప్పుడే మన కమిషనర్ గారు కూడా క్షుణ్ణంగా వివరించారు. అందుకు కారకుడు ఏమిటంటే గౌరవ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు సోదరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేది కూడా మీకు ఒక్కసారి నేను గట్టిగా కూడా తెలుపుతూ ఉన్నాను. నేను అభివృద్ధి అంటే మంచినీరైనా, పారిశుద్ధమైన, వైద్యమైనా అన్ని రకాలుగా కూడా వారు ఎంతో శ్రద్ధతో ఆలోచించి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా వారు తీసుకొని ఈరోజు ఈ అభివృద్ధి అనేది ఈ విధంగా చేయడం అనేది ప్రశంసించిన విషయమే. ప్రత్యేకంగా చెప్పాలన్నంటేనే ఈ మధ్య 25,000 ఇళ్ల పట్టాలకు కూడా నిధులు కూడా సాధించి దాదాపు 230 కోట్ల రూపాయలు ఆ కాలనీ తయారు చేసేదాని కొరకు కూడా పూర్తిగా నిధులు వచ్చి యంత్రాంగం అంతా కూడా ఆ పనిలోనే నిమగ్నం అయిపోయి ఉన్నందుకు వారిని నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నేను ప్రత్యేకంగా బాగుంటు కుటుంబం తరఫున అభినందిస్తూ, మనకి యొక్క గణతంత్ర అంటే రిపబ్లిక్ డే సందర్భంగా దాని యొక్క విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది, మాట్లాడారు. మనకందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మరి పెద్దలు భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారాగానే మన పరిపాలన జరుగుతుంది అనే విషయం చాలామందికి తెలియదు. అందరూ కూడా అంబేద్కర్ అనగానే ఏమంటారంటే ఎస్సీ ఎస్టీలకే నాయకుడు, వాళ్ళ కోసం ఏదో చేశారు కాబట్టి అందరూ కూడా ఎస్సీ ఎస్టీలే మరి వాళ్ళని గౌరవిస్తారు, పూజిస్తున్నారంటే దానికి కారణం వారికి మాత్రమే మంచి పని చేసింది కాదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు బీసీలకి ఏం చేశారనంటే ఓటు హక్కు కల్పించారు, మొట్టమొదటిసారిగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. మరి వెనకబడిన తరగతుల వారికైతే కనీసం రోడ్డు మీద తిరిగే అవకాశం కూడా లేని రోజుల నుంచి ఈరోజు అందరితో కలిపి ఈ రకంగా నాలాగా మాట్లాడే అవకాశం వరకు వచ్చింది అని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి, పట్టుదల, దీక్ష. 60 దేశాల యొక్క రాజ్యాంగాలను క్రోడీకరించి, ఎందుకంటే భారతదేశం అతిపెద్ద రాజ్యం, అంతేకాకుండా మరి అన్ని రకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉండేటువంటి దేశం కాబట్టి అందరికీ అనుగుణంగా రాయడం అనేది ఒక చిన్న విషయం కాదు. కాబట్టి మరి రాజ్యాంగ పరిషత్తు ద్వారాగా మరి ఇంత మంచి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేయడం. ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ఒంగోలు నగరపాలక సంస్థ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎంఏయూ డిపార్ట్మెంట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు త్రాగునీరు, పారిశుద్ధ్యము, రోడ్లు, డ్రైన్స్, గ్రీన్ సిటీ, ఎన్క్యాప్ ద్వారా నిధులు ముమ్మరంగా తీసుకొని వచ్చి ఈ సంవత్సరంలో 120 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఆ నివేదికని ముందుగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. త్రాగునీటికి సంబంధించి అమృత్ పథకం ద్వారా 123 కోట్ల రూపాయలతోటి మనకి గుండ్లకమ్మ ద్వారా మన SS 1 and 2 ట్యాంకులకి నీరు వచ్చే విధంగా మంచినీరు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. అవి కూడా పనులు పూర్తయి మొన్నే ప్రారంభించుకోవడం జరిగింది. దాని ద్వారా మనము నగరానికి మంచినీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి 3 రోజులకు ఒకసారి నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైసీపీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్, మహాత్మా గాంధీజీ, ప్రకాశం పంతులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, నగర మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి, పట్టణ కన్వీనర్ కటారి శంకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఏఎంసీ చైర్మన్ కటారి రామచంద్రరావు, మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి అంకయ్య, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సైడ్ కొంటే వాస్తవం మ్యామ్ ఫోన్ వెనక పెట్టండి. కొంచెం వెనక పెట్టండి. మరి వెనక వస్తే అందరూ వస్తారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు, వైసీపీ శ్రేణులు కలిసి వారి వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ కరీముల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను మాగుంట కట్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.
వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉత్తమ ఉద్యోగులకు వారి సేవలను గుర్తించి ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లాలో ప్రతిభ కనపరిచిన మార్కాపురం, కనిగిరి సబ్ కలెక్టర్లతో పాటు డిఆర్ఓ శ్రీలత, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జడ్పీ సిఇఓ జాలిరెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల, కలెక్టర్ జేసీ, సిసిలు శ్రావణ్, రాజేష్, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 539 మంది ఉద్యోగులకు కలెక్టర్, ఎస్పీ, జేసీలు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.
75వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలు పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు తెలిసేలా శకటాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శనలో పాల్గొన్నాయి. రెవెన్యూ, గృహ నిర్మాణ, వ్యవసాయ, ఉద్యానవన, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ సర్వీసెస్, పాఠశాల విద్యాశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, డిఆర్డీఏ, పౌర సరఫరాల శాఖలు వారి అభివృద్ధికి సంబంధించిన దృశ్యాలను ప్రదర్శిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. శకటాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రైతు సోదరులకు పంట సాగులో రసాయనిక ఎరువులను బరువు తగ్గించి సహజ సిద్ధమైనటువంటి ఎరువులు వాడాలని డ్రోన్లు వినియోగం ద్వారా వ్యవసాయ పంపిణీని చేస్తున్నారు. పురుగు మందులు లేకపోతే ఇవన్నీ కూడా ఎరువులను. అలాగే ఈ సంవత్సరము 2019 నుంచి 2024 వరకు వ్యవసాయ రంగ శకటము మన ముందుకు వస్తుంది. అలాగే వ్యవసాయ రంగంతో పాటు ఉద్యానవన శకటం రెండింటి కంబైన్ శకటం వస్తుంది. ఉద్యానవన శాఖ వారు మనకున్నటువంటి బిల్డింగ్స్ మీద, టెర్రాస్ మీద ఏ రకంగా ఆకుకూరలను అలాగే వివిధ రకాల పళ్ళను పెంపకం చేయాలని కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. తదుపరి వస్తున్నటువంటి శకటము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శకటము. అది పేదల కళలకు ప్రతిరూపమైనటువంటి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారి శకటం. ప్రతి చెల్లెమ్మ లక్షల ఆస్తి పనులు చేస్తున్నారు. రాష్ట్ర సచివాలయం ఇక ఏర్పాటు చేస్తున్నటువంటి హౌసింగ్ యొక్క మోడల్స్ ను మనము ఈ శకటం మీద చూడవచ్చు. స్థలంతో పాటు వాటితో పాటు మంచి చక్కటి నీటి కుళాయి, విద్యుత్ కనెక్షను, అలాగే ఆహ్లాదకరమైన రేట్లు, వీటన్నిటిని ఇప్పించేటటువంటి పథకాన్ని చూపిస్తూ వస్తున్నారు. తదుపరి సంస్థ 1.47 కోట్ల మందికి పదవి కల్పించారు. ప్రధానమంత్రి ఇప్పుడు చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా పశుత్పత్తులను పెంపొందించే లక్ష్యంతో స్పేర్లు, నాగళ్ళు, పై ఆ ప్రోగ్రామ్స్, దాని ప్రక్రియను మనం చూపించవచ్చు. ఇప్పటి వరకు 3.5 లక్షల కుటుంబాలు 4 కోట్ల పనికి ఇంకా కల్పిస్తున్నారు. ఆ తర్వాత దీని వెంటనే మనకు వస్తున్నటువంటి శాఖ రవాణా శాఖకు సంబంధించి వ్యక్తికి వెనక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేదు. ఎదురుగా ఒక ఆటోలో పరిమితి మించి అంటే 15 నుంచి 20 మంది ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదకర పరిస్థితుల్లో వాహనాన్ని రాంగ్ అయ్యో చూడండి, చూడగాదు 3 వాహనాలు కూడా ఢీకొట్టడం జరిగింది. అందులో మరియు పోలీసు వారు యాక్సిడెంట్ స్పాట్ కి రావడం జరిగింది. ప్రమాద బాధితులను తక్షణమే వారి యొక్క అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం జరిగింది. ఇటువంటి రహదారి భద్రత నియమాలను పాటిస్తుంది. అటువంటి ప్రయాణాలు చేయవద్దు. సరిగ్గా భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రయాణించడం చేస్తున్నారు. తెలియజేసుకుంటూ చక్కటి మనకు ప్రదర్శన ఇచ్చారు. తర్వాత వస్తున్నటువంటి జిల్లా గ్రామీణ అభివృద్ధి స్వాతంత్ర ఫలాలు గ్రామీణ ప్రకాశపు గడప గడపకు పంచుతున్న సిబ్బంది వెంటరాగా డబ్బుల ధరలతో 2 శతాబ్దాల సుదీర్ఘ పోరాటంలో మహిళా సేన మహాసేనగా ఆర్థిక శక్తిగా ఎదిగి శకటానికి దిక్సూచిగా తరలి వస్తుంది మా మహిళా దండు మహాసేన. ఆర్థిక సాధికారత ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ చేయూత అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే జగనన్న తోడు, జగనన్న పాల వెలువ, బ్యాంక్ లింకేజ్ సంబంధించిన చూడొచ్చు. కుటుంబానికి ఉపాధి రూపాయలు కూడా ఇప్పుడు మలబార్ గోల్డ్, జోయల్ కాసు మరియు ట్రెండ్స్ ఇటువంటి మహాశాలుక ప్రధాన అంశంగా, అలాగే మరి ఆధునిక కాలంలో ఆధునిక శిక్షణ ద్వారా ఎలా తర్వాత శకటాల ప్రదర్శన అయిపోయిన తర్వాత మన ఒంగోలు నగర వీధులలో వీటి ప్రదర్శన జరిగింది. మున్సిపల్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రదర్శన జరిగించవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య వాళ్ళు సమగ్ర శిక్ష అనేటువంటి అంశాలతో విద్యాశాఖ, సమగ్ర శిక్ష శాఖ వారికి సంబంధించినటువంటి సంయుక్త శకటము 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ముందుకు వస్తుంది. ప్రకాశం జిల్లాలో 7 ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించేటువంటి 90 మంది బీటెక్ విద్యార్థుల మీద కనుక చూసినట్టయితే ఫ్యూచర్స్ ఏ రకంగా విద్యార్థులకు ఇస్తారు అనేటటువంటి గొప్ప అంశాన్ని పిల్లల చేతుల్లో ల్యాప్టాప్స్ చేసేసి
మెడికల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు. తగిన పరిస్థితి కాగితాలు చేయించుకొని తర్వాత స్పెషల్ డాక్టర్ వైద్యుని సహాయంతో వారికి అవసరమైనటువంటి మందులు ఉచితంగాను మళ్ళీ అక్కడి నుంచి వారికి ఎలాంటి సలహాలు కావాలో వైద్యుని కూడా సంప్రదించుకొని అదేవిధంగా తమ ఓటుని మరి నమోదు చేసుకోవాలనేటువంటి ఆ కార్యక్రమానికి విస్తృత ప్రచారమే ఈ ఓటును నథింగ్ ఈజ్ ఐ లైక్ ఓటింగ్ అనేటటువంటి అద్భుతమైనటువంటి నినాదంతో ఎలక్షన్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా విద్యాలయ ప్రిన్సిపాల్ సూర్యప్రకాశరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. పౌరుల హక్కులు ఇందులో పొందుపరిచి ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. We appreciate our NCC cadets for their dedication and commitment. Now I request Shri C.H. Prasad Rao sir and our principal Shri B. Surya Prakash Rao sir to kindly hoist the tricolor flag. డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు హైదరీ క్లబ్ చైర్మన్ కలెక్టర్ దినేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. క్లబ్ను మరింత అభివృద్ధి చేసే దిశగా నూతన కమిటీ కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. హైదరీ క్లబ్ ఆవరణలో ఇన్విటేషన్ స్టేట్ షటిల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలను కలెక్టర్ దినేష్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో క్లబ్ వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, సెక్రటరీ గుండవరపు రాఘవ, జాయింట్ సెక్రటరీ ఈదుపల్లి గురునాథరావు, ట్రెజరర్ ఆంజనేయులు, నిర్వాహకులు ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ట్రెజరర్ బి అశోక్ రెడ్డి, రమణ, సుబ్బయ్య, శివకోటి, నాలో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. जय
तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगल మాజీ సైనికుల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నగరంలోనే అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ అధికారి రజనీ కుమారి, నెప్పల నాగేశ్వరరావు, ఆలపాటి వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, జి శ్రీనివాసరావు, జగన్ రెడ్డి మాజీ సైనికులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ అధికారి రజనీ కుమారి, నెప్పల నాగేశ్వరరావు, ఆలపాటి వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, జి శ్రీనివాసరావు, జగన్ రెడ్డి మాజీ సైనికులు పాల్గొన్నారు. మరి ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరియు 76వ ఆర్మీ డే దినోత్సవ సందర్భంగా మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సైనికులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. జై హింద్, జై భారత్. రిపబ్లిక్ డే సందర్భంగా మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఈ సభకు, ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్కు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అటెండ్ అయినారు. ఈ కార్యక్రమం మన దేశ చరిత్రలో మనకి ఇది అతి ముఖ్యమైనది. అందువల్ల ఈ కార్యక్రమం ఇక్కడ మేము మాజీ సైనికులందరం కలిసి జరుపుతున్నాము. ఈ విషయంలో మీ అందరి సహకారం ధన్యవాదాలు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెబాట పట్టిన సెర్ఫ్ ఉద్యోగస్తులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రదర్శనగా బయలుదేరి కలెక్టరేట్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీజీ చిత్రపటాలను చేతపట్టి ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవం ఉత్సవాల్లో జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. దేశభక్తి గీతాలకు చిన్నారులు సాహిత్యానికి అనుగుణంగా అద్భుత నృత్య ప్రదర్శనలు చేశారు. వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్యాలు చూపలను ఆకట్టుకున్నాయి. కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా జడ్జి భారతి, ఎస్పీ మల్లికా గార్గ్, జేసీకే శ్రీనివాసులు తదితరులు నృత్య ప్రదర్శనను తిలకించి చిన్నారులను అభినందించారు. పోలీసు వారు కొద్దిగా సహకరించిన అందరికీ బా ఇప్పుడు వీళ్ళందరూ పక్కకు రావాలి. క్లియర్ చేయండి బాబు. ఇక్కడ కలకలతో ప్రాంత భాష కుల మతాల కలకలతో
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునే వైసీపీ వాణిజ్య విభాగం నగర కార్యదర్శి పచ్చిపులుసు శ్రీనివాసులు ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దక్షిణ బజార్లోని వినాయక జూనియర్స్ వద్ద పాదాచారులకు జాతీయ జెండాలను గుర్చి స్వీట్స్ పంచిపెట్టారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం కోదండరామరెడ్డి, సంగీత కళాకారుడు గుర్రం కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని పచ్చిపులుసు శ్రీనివాసులు కోరారు. Okay, all of you. అంతే. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నల్లూరు సత్య శ్రీనివాసులు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి ఏ భారతి, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైద్యశాల సూపరింటెండెంట్ వెంకట్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వైద్యులు, వైద్య సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మన వైద్యశాలకు వచ్చే వారికి అంకిత భావంతో వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఉద్బోధించారు.
ఒంగోలు జివెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జేఎంబీసీ సీనియర్ సంఘ కాపరి రెవెండెంట్ అగస్టిన్ పాల్గొని 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి వివరించారు. అనంతరం వాక్య పరిచర్య చేశారు. కార్యక్రమాన్ని పాస్టర్ డి ఆషర్ పాల్ నడిపించారు. సంఘ పెద్దలు ఫార్మర్ సెక్రటరీ తెల్ల ఇమానియల్, సెక్రటరీ వైస్ స్వరూప్ కుమార్, ట్రెజరర్ బి జెరూషా, సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. శ్రీ కుమార పరిశుద్ధాత్మ ఏకదేశనామములో ప్రతిష్ఠితం చేస్తున్నాను. గాలి కొడితే వచ్చేస్తుందండి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత్. చదివి దానికి ఈరోజు మనము అంబేద్కర్ గారిని జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత ఎంతోమంది చనిపోయినారు స్వాతంత్ర సమర యోధులు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేస్తారు. గాంధీ, మహాత్మా వాళ్ళు ఎంతోమంది మహా గొప్ప నాయకులు వాళ్ళందరూ మరి ఎంతో త్యాగం చేసుకున్నారు. తర్వాత మనకి ఈరోజు జెండా పింగళి వెంకయ్య గారు ఆయన దీన్ని క్రియేట్ చేసినాడు. చక్కగా రంగులు 3 రంగులు త్యాగము, అందులో కాషాయ రంగు, తెలుపు పవిత్రంగా ఉండాలా మన తలంపులు, మాటలు, జీవితం, క్రియలన్నీ కూడా. తర్వాత 3వది సస్యశ్యామలంగా ఉండాలి మన దేశం, పాడి పంటలతో బాగుండాలని 3 పేర్లు. తర్వాత చక్రం, విష్ణు చక్రం, అశోక చక్రం మధ్యలో ఉంది. 24 గంటలు కూడా ప్రోగ్రెస్ ఉండాలి. చక్రం తిరిగిపోద్ది కదా, కాబట్టి అశోక చక్రం 24 స్పోక్స్ ఉంటాయి దానికి. 24 గంటలు కూడా మనం ముందుకు సాగిపోవాలా, పురోగమనము దాన్ని సూచిస్తుంది. చక్కని ఫ్లాగు. తర్వాత జనగణమన అది కూడా జ్ఞాపకం చేసుకుని ఈరోజు రిపబ్లిక్ రోజు అది దాన్ని ఠాగూర్ గారు రాసినారు. తర్వాత ఇంగ్లాండ్లో దానికి రాగం పెట్టారు, ఛాయ పెట్టారు జనగణమన అని. అది 3 విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాము. నేను వాక్యంలో యేసు ప్రభు చెప్పాడు, ప్రతి ఒక్కరికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం మేము జరిపించుకొనడానికి దేవాతి దేవుడు మాకిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి, మంచి సదుపాయాలను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో మంచిగా మాకు సహకరించినటువంటి ఎల్డర్స్, ప్రేర సమాజం సభ్యులు, యూత్, బైక్ స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అంతటిలో జెండా వందనంలో మాకు సహకరించిన కుంపటి సోమయాజులు గారికి, అలాగే ఇండియా మ్యాప్ వేసి అన్నిట్లో సహకరించిన సోమయాజుల గారికి, అరుణ్ గారికి, పీట్రబాబు గారికి, రవి గారికి, సుజాత బంగారం గారికి, మురళి గారికి, జ్యోతి గారికి, చిట్టి గారికి, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం అన్నిటిలో మీ వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు చేసుకొని సంఘము గురించి, సంఘ పరిస్థితుల గురించి ప్రార్థించిన మీ అందరికీ మరి ఒకసారి 77వ స్వాతంత్ర చేమకుర్తిలోని 75వ గణతంత్ర దినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యానికేతన్ హై స్కూల్లో కరెస్పాండెంట్ పి రవీంద్ర ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో దేశభక్తి గీతాలు ఆలపించారు. ఎంతో మంది జాతీయ నాయకులు పోరాట ఫలితంగా ఈనాడు గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని విద్యార్థులకు రవీంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
Salute! Order! Salute! Order! Salute! Order! అద్దంకి మండలం బొమ్మనంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్వి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును రిపబ్లిక్ డేగా నిర్వహించుకుంటున్నామని ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసమూర్తి అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ నాగేశ్వరరావు, కోవి శ్రీనివాసరావు, దామా నాగేశ్వరరావు, పి శంకర్రావు, జ్యోతి శ్రీమన్నారాయణమూర్తి, ఎం శ్రీనివాసరావు, పి వెంకట్రావు, పిఈటి కె హనుమంతరావు విద్యార్థులు పాల్గొన్నారు. బాధ్యత ఏంటి, ఎవరి యొక్క హక్కులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి నిర్ణయించుకోవడం కోసం గాను 47 ఆగస్టులో మనకి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా వెంటనే మన దేశం పూర్తి స్థాయి రాజ్యంగా మనం అవతరించాల. దీనికి సంబంధించి మన దేశంలో ఉన్న ప్రజలంతా కూడా కలిసి కొంతమంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అలా రాజ్యాంగ పరిషత్ అనేటువంటి సంస్థలో 229 మంది సభ్యులు ప్రజల ద్వారా ఎంపిక చేయబడితే ఒక 70 మంది సభ్యులు వాళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళని తీసుకొని ఆ 70 మందిని కలిపి 299 మంది మెంబర్లతోటి అప్పుడే తూర్పు బెంగాల్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలుపుతారు. తర్వాత అదే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత అంటే అక్కడ కూడా రాజ్యాంగ సభలోకి రాకుండా చేశారు. లాస్ట్కి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నామశూద్ర నాయకుడు జోగేంద్రనాథ్ మండల నేతను రాజీనామా చేసి అంబేద్కర్ రాజ్యాంగ సభ పంపిస్తాడు. అప్పుడు లాస్ట్కి రాజ్యాంగ సభలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇతనికి ఎటువంటి బాధ్యతలు అప్పగించరు. అప్పుడు అట్లీ గారికి ఒక లేఖ రాస్తారు అంబేద్కర్ గారు, మీరు నాకు రాజ్యాంగంలో ప్రవేశం కల్పించడం కాకుండా రాజ్యాంగం రాసే బాధ్యతలు కూడా నాకు అప్పగిస్తే నాకు అప్పుడు మాట ఇచ్చున్నారు, అది నాకు ఇప్పుడు నెరవేర్చమని చెప్పి అట్లీ గారిని కోరితే అప్పుడు అట్లీ గారు నెహ్రూ గారికి లేఖ రాస్తారు. దర్శి నియోజకవర్గంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద, మండలంలోని అన్ని సచివాలయాల వద్ద, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల వద్ద జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ జెండాకు వందనం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద, ఎంపీడీఓ ఆధ్వర్యంలోనూ మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల అభివృద్ధి జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఎంపీపీ గోల సుధారాణి, వైఎస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డిలు పాల్గొన్నారు. అమరవీరులను స్మరించుకున్నారు. పోలీసు స్టేషన్లో ఏఎస్ఐ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి 1950 జనవరి 26న మన దేశం గణతంత్ర రాజ్యాంగం అవతరించిందన్నారు. కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిన్న నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా కలెక్టర్ గారు బెస్ట్ బిఎల్ఓ అవార్డు అందించున్నారు. దాని కొరకు నేను ఈఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే దర్శి తహసీల్దార్ గారికి, అలాగే డిప్యూటీ తహసీల్దార్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే నా తోటి సచివాలయ సిబ్బంది నాకు అందరూ సహాయ సహకారాలు అందించిన వారికి, అలాగే ప్రజలకి ధన్యవాదాలు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.